రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్పై ఫైర్ అయ్యారు. ట్రంప్కి స్పష్టంగా హెచ్చరిక చేస్తూ, మీరు భారత్తో ఇలా మాట్లాడొద్దు, వలస పాలన కాలం పూర్తయింది అన్నారు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు అలాంటి శైలిలో మాటలు వాడకూడదని ఆయన సూచించారు ట్రంప్కి. భారత నాయకులు ఎప్పటికీ వంగరని పుతిన్ భారత్ని హైలైట్ చేశారు. పుతిన్ అభిప్రాయం ప్రకారం వాషింగ్టన్ టారిఫ్లు, సెక్షన్స్ వంటివి వాడి ఆసియాలోని రెండు పెద్ద శక్తులను భారత్, చైనాను దెబ్బతీయాలని చూస్తుంది. కానీ ఈ విధంగా ఇక వర్క్ అవ్వదని అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సు అండ్ చైనాలో జరిగిన సైనిక పరేడ్ తర్వాత మాట్లాడుతూ, అమెరికా టారిఫ్ పాలసీ ఉద్దేశం భారత్ చైనా లీడర్షిప్ను బలహీనపరచడమేనని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా అన్నారు, భారత్ జనాభా 125 కోట్లకు పైగా ఉంది. చైనా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తులలో ఒకటి. ఇరువురికి తమ తమ చట్టాలు, రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. అలాంటప్పుడు బయట నుండి ఎవరు బెదిరించినా శిక్షిస్తాం అని అన్న ఈ దేశాల నేతలు ఎప్పటికీ తలవంచరని పుతిన్ స్పష్టంగా చెప్పారు. అమెరికా తన పాత వలస పాలన మైండ్ సెట్ వదిలి కొత్త పద్ధతిలో మాట్లాడుకోవాలని సూచించారు. ఒత్తిడికి గురి చేయడం, బెదిరింపులు ఇవ్వడం, అలాంటి భాష మాట్లాడడం ఇప్పుడు ఫలితం ఇవ్వదని ఆయన అన్నారు. భారత్ చైనా చరిత్రలో ఎప్పుడూ విదేశీ జోక్యం, వలస పాలన ఉండేదని గుర్తు చేశారు. అందుకే ఈ దేశాల నేతలపై ప్రజల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనంగా కనిపించరాదని, అయితే చివరికి పరిస్థితులు సాధారణంగా అవుతాయని, రాజకీయ చర్చలు తిరిగి సహజంగా మొదలవుతాయని పుతిన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇక మనందరికీ తెలిసిందే, భారత్ అమెరికా సంబంధాలు ఈ మధ్య బాగలేవు. కారణం డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న టారిఫ్ గేమ్. అమెరికా భారత్ నుండి వచ్చే సరుకులపై ముందు 25% ట్యాక్స్ వేసింది, తర్వాత మరో 25% ట్యాక్స్ వేసింది. అంటే మొత్తం 50% పన్ను. ఇది ఆసియాలోనే ఎక్కువ. ట్రంప్ వాదన ఏంటంటే, భారత్ రష్యా నుండి చవకైన చమురు కొనుగోలు చేస్తుంది, అందుకే పన్ను వేయాల్సి వచ్చిందంట. భారత్ సమాధానం మాత్రం క్లియర్గా ఉంది. ఎక్కడ చవక దొరికితే అక్కడ నుండి ఆయిల్ కొంటామని చెబుతుంది. దీంతో ట్రంప్ మరింత ఆగ్రహించి భారత్పై సెకండరీ శిక్షలు కూడా విధించారు. దాంతో భారత్ టెక్స్టైల్స్, జ్యువెలరీ, చేపలు, ఫర్నిచర్ వంటి వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఇక ట్రంప్ అక్కడితో ఆగలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ నేనే ఆపనని, లేకపోతే భారత్పై అంతటి పన్నులు వేసేవాడినని బెదిరించాడని అనేకసార్లు చెప్పాడు. అయితే భారత్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా ఖండించేసింది. ప్రస్తుతం పుతిన్ ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది. అమెరికా యొక్క బెదిరింపు విధానం ఇకపై రష్యా, భారత్, చైనా వంటి దేశాలపై ప్రభావం చూపదు. ఈ మెసేజ్ ప్రపంచమంతా ఇప్పుడు వినేసింది. ఇంతకీ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.